ఒకరోజు విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. ఈ తపస్సుని ఇంద్రుడు చూసి ఎక్కడ తన సింహాసనాన్ని లాక్కుంటాడేమో అని భయపడి ఇంద్రుడు ఆ తపస్సుని భగ్నం కలిగించాలి అని మేనకని సహాయం అడిగి మేనకని భూమి మీదకి పంపుతాడు. మేనక విశ్వామిత్రుడు తపస్సు చేసే ప్రదేశంలో నాట్యం చేస్తూ ఉంది. అప్పుడు ఇంద్రుడు వాయుదేవుడితో మాట్లాడి పెద్దగా గాలి పుట్టించి మేనక మీద ఉన్న దుస్తులు ఎగిరిపోయేలా చేస్తాడు. మేనక ఆ దుస్తులను పట్టుకోవడానికి పరిగెత్తుతూ ఉంది. అప్పుడు మేనక అందాన్ని విశ్వామిత్రుడు చూసి కోరిక కలిగి ఆమెతో సంభోగిస్తాడు. ఇది ఫుల్ ఇంద్రుడి ప్లాన్. కొన్ని నెలల తర్వాత మేనకకి విశ్వామిత్రుడికి ఒక కూతురు పుడుతుంది. అప్పుడు మేనక ఆ కూతుర్ని మాలిని అనే నది దగ్గర వదిలేస్తుంది. అప్పుడు ఆ చిన్న పాపని శాకుంతలములు అనే పక్షులు తన రెక్కలతో కాపాడాయి. తర్వాత అక్కడికి కణ్వ మహర్షి వస్తాడు. ఆ పాపని చూసి తన ఆశ్రమానికి తెచ్చుకుని కన్న కూతురిలా పెంచుకుంటాడు. శాకుంతలాల మధ్య దొరికింది కాబట్టి శకుంతల అని పేరు పెడతారు కణ్వ మహర్షి. ఇప్పుడు ఈమె కొడుకు పేరు నుంచి మన దేశానికి భారతదేశం అని పేరు వస్తుంది. వీళ్ళ వంశం నుంచే కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. అసలు శకుంతల స్టోరీ ఏంటి? దుష్యంతుడు శకుంతలని ఎందుకు కలిసి ఎవరికి చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని తర్వాత ఎందుకు వదిలేస్తాడు? తర్వాత వీళ్ళిద్దరు కలుసుకుంటారా లేదా? కలుసుకోకపోతే శకుంతల కొడుకు భారతదేశాన్ని ఎలా పాలిస్తాడు? ఈ వీడియోలో ఒక అద్భుతమైన ప్రేమ కథా చిత్రం చూస్తారు. దుష్యంతుడు ఒకరోజు వేటకని తన సారథిని తీసుకుని వేటకు వెళతాడు. ఒక ఆశ్రమం దగ్గర ఒక జింకను చూసి ఆ జింకని వేటాడడానికి బాణంతో కొట్టబోయాడు. అప్పుడు ఒక మహర్షి, ఓ రాజా, ఆ జింక కణ్వ మహర్షి ఆశ్రమానికి చెందింది, మీరు ఆ జింకని చంపకండి అని అంటాడు. అప్పుడు దుష్యంతుడు ఆ మహర్షి మాటలకి మర్యాద ఇచ్చి ఆ జింకని చంపడు. అప్పుడు ఆ మహర్షి, రాజా, మీరు ఆ జింక మీదకి ఎక్కుపెట్టిన బాణాన్ని దించినందుకు సంతోషిస్తున్నాను. మీరు ఇప్పుడు కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించండి. ఇప్పుడు కణ్వ మహర్షి లేడు, కానీ తన కూతురు శకుంతల ఉంది. వచ్చిన అతిథులకు మర్యాదలు చేయడం బాగా తెలిసిన అమ్మాయి అని అంటాడు. అప్పుడు దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు అక్కడ ముగ్గురు అమ్మాయిలు చెట్లకి నీళ్లు పోయడం చూస్తాడు. అందులో ఒక అమ్మాయి శకుంతల. దుష్యంతుడు శకుంతలని చూసి వెంటనే ప్రేమలో పడతాడు. అప్పుడు శకుంతల దుష్యంతుడిని చూస్తుంది. అప్పుడు దుష్యంతుడు శకుంతల దగ్గరికి వచ్చి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు శకుంతల, నేను కణ్వ మహర్షి కూతుర్ని అని చెప్తుంది. అవును, కణ్వ మహర్షి ఆ జన్మ బ్రహ్మచారి కదా అంటాడు. అప్పుడు శకుంతల, నేను విశ్వామిత్రుడికి మేనకకి పుట్టిన కూతుర్ని. వాళ్ళు నన్ను మాలిని నది దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత నన్ను కణ్వ మహర్షి చూసి పెంచుతాడు అని చెప్తుంది. తర్వాత శకుంతల అతిథులకు చేయాల్సిన మర్యాదలు చేస్తుంది. తర్వాత దుష్యంతుడు వెళుతూ ఒక ఉంగరాన్ని గిఫ్ట్ గా శకుంతలకి ఇస్తాడు. ఈ ఉంగరం గురించి గుర్తుంచుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. దుష్యంతుడు తన అంతఃపురానికి వెళ్ళినా కూడా శకుంతల గురించి ఆలోచిస్తున్నాడు. మరుసటి రోజు దుష్యంతుడు ఎలాగైనా శకుంతలని కలవాలి అని కణ్వ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు కొంతమంది మహర్షులు దుష్యంతుడు దగ్గరికి వచ్చి, ఓ రాజా, కొన్ని దుష్ట శక్తులు వచ్చి పూజ యజ్ఞాలు చేసే టైంలో వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి, వాటి నుంచి మమ్మల్ని కాపాడతారా అని అడుగుతారు. అప్పుడు దుష్యంతుడి మనసులో, ఈ సాగుతో అయినా శకుంతలకి దగ్గరవుదాము అని మనసులో అనుకుంటాడు. అప్పుడు దుష్యంతుడి మనసులో, ఈ సాగుతో అయినా శకుంతలకి దగ్గరవుదాము అని మనసులో అనుకుని ఒప్పుకుంటాడు. దుష్యంతుడు మనసులో ఇలా అనుకుంటాడు, శకుంతల నన్ను ఇష్టపడుతుందో లేదో అని అనుకుంటూ ఉంటాడు. శకుంతల కూడా దుష్యంతుడిని ప్రేమిస్తుంది, కానీ ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోరు. ఇలా ఉండగా శకుంతల తన ఫ్రెండ్స్ తో ప్రియంవద అనసూయలకు తన ప్రేమ గురించి చెప్తూ ఎలా స్ట్రైట్ గా వెళ్ళి చెప్పాలి అని తడుమాడుతూ ఉంటుంది. అప్పుడు తన ఫ్రెండ్స్ ఒక ఐడియా ఇస్తారు. నువ్వు ఒక కవితని రాయి, మేము తీసుకెళ్లి దుష్యంతుడికి ఇస్తాము అని అంటారు. అప్పుడు శకుంతల తన ఫ్రెండ్స్ కి చెప్తూ కవితని రాస్తుంది. అప్పుడు దుష్యంతుడు ఒక చెట్టు చాటన ఉండి వింటాడు. వెంటనే దుష్యంతుడు వెనకాల నుంచి వచ్చే శకుంతలని వాటేసుకుంటాడు. అప్పుడు దుష్యంతుడు శకుంతలని మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగి గంధర్వ కళ్యాణం చేసుకుంటాడు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఈ విషయం ఎవరికి చెప్పరు, ఎవరికి తెలీదు, ప్రియంవద అనసూయలకి తప్ప. గుర్తుంచుకోండి. ఇలా కొన్ని రోజులు శకుంతలతో గడుపుతాడు. ఎన్నో రోజుల నుంచి దుష్యంతుడికి తన రాజ్యానికి రమ్మని ఉత్తరాలు వచ్చినా అవాయిడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి తప్పకుండా వెళ్లాల్సి వస్తుంది. దుష్యంతుడు శకుంతలకి, నేను త్వరలో వచ్చి మన గురించి కణ్వ మహర్షితో మాట్లాడి రాజ్యానికి తీసుకువెళ్తానని చెప్పి వెళతాడు. అప్పటి నుంచి శకుంతల దుష్యంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఒకరోజు దుర్వాస మహర్షి ఆ ఆశ్రమానికి వస్తాడు. దుర్వాస ముని రాకని గమనించి
గమనించలేదు శకుంతల. దుర్వాస మహర్షి శకుంతలని పిలుస్తాడు. కానీ శకుంతల దుష్యంతుడి ఆలోచనలో ఉండడం వల్ల ఆయన పిలుపుని గమనించదు. అప్పుడు దుర్వాస మహర్షి శకుంతలని నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో అతను నిన్ను మర్చిపోతాడు అని శపిస్తాడు. శపించిన విషయం కూడా శకుంతలకి తెలియదు. ఈ విషయాన్ని అనసూయ ప్రియం వద్దలు వింటారు. వెంటనే దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి శకుంతల దుష్యంతుడి ప్రేమ గురించి చెప్పి కోపాన్ని కంట్రోల్ చేస్తారు. తర్వాత ఆ ముని శాప విమోచన చెప్తాడు. దుష్యంతుడికి శకుంతల గుర్తుకు రావాలి అంటే దుష్యంతుడు ఇచ్చిన ఏదైనా ఒక వస్తువు మళ్ళీ అతనికి చూపిస్తే అవశ్యం గుర్తుకు వస్తుంది శకుంతల అని చెప్తాడు. ఈ విషయం గురించి ప్రియం వద అనసూయలు ఎవ్వరికి చెప్పరు. దుర్వాస మహర్షి శాపం పనిచేయడం మొదలైంది. దుష్యంతుడు శకుంతలని మర్చిపోయాడు. కొన్ని రోజుల తర్వాత దుష్యంతుడి వల్ల శకుంతల గర్భవతి అయింది. ఈ విషయాన్ని కణ్వ మహర్షి కూడా తెలుసుకుని ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉండటం కంటే నీ భర్త దగ్గర ఉండాలి అని దుష్యంతుడి రాజ్యానికి పంపుతాడు. అప్పుడు శకుంతల పడవలో హస్తినపురానికి బయలుదేరుతుంది. వెళ్లే మార్గంలో చేతులు నదిలో పెట్టి ఆటలాడుతుంది. అప్పుడు దుష్యంతుడిచ్చిన ఉంగరం నదిలో పడిపోతుంది. ఫస్ట్ చెప్పినట్టే ఈ ఉంగరం గురించి గుర్తుంచుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. తర్వాత హస్తినాపురానికి వెళ్లి దుష్యంతుడిని కలుస్తుంది. కానీ దుష్యంతుడు ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు శకుంతల గంధర్వ పెళ్లి గురించి, గర్భవతి అయిన దాని గురించి, వాళ్ళిద్దరు కలుసుకున్న చోటు, మాట్లాడుకున్న విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ దుష్యంతుడికి గుర్తుకు రాదు. అప్పుడు దుష్యంతుడు ఇచ్చిన ఉంగరం చూపిస్తే నమ్ముతాడేమో అని చేతి వంక చూస్తే ఉంగరం ఉండదు. అప్పుడు దుష్యంతుడు మీరు ఎవరో అని భ్రమపడుతున్నావు అని చెప్తాడు. ఒకవేళ నీ కడుపులో ఉన్నది నా బిడ్డే అయితే ఆ బిడ్డని కనేంత వరకు ఇక్కడే ఉండి బిడ్డ పుట్టాక నా పోలికలు ఉంటే నువ్వు చెప్పింది నిజమవుతుంది అని చెప్తాడు. ఆ మాటలు శకుంతలకి అవమానంగా అనిపించి వాగ్వాదం చేస్తూ బోర్మని ఏడుస్తుంది. అప్పుడు అక్కడికి ఒక దేవత వచ్చి శకుంతలని తీసుకువెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత ఒకతను ఒక చేప కడుపులో ఒక ఉంగరాన్ని చూస్తాడు. అతను ఆ ఉంగరాన్ని అమ్మడానికి షాపుకి వెళ్తాడు. అప్పుడు ఆ షాప్ అతను ఆ ఉంగరం మీద దుష్యంతుడు పేరు రాసి ఉండడం గమనించి ఉంగరం తెచ్చిన అతనిని అరెస్ట్ చేయమని రాజు భటులకు చెప్తాడు. అతనిని అరెస్ట్ చేసి దుష్యంతుడికి ఆ ఉంగరాన్ని ఇస్తారు. అప్పుడు దుష్యంతుడు ఆ ఉంగరాన్ని చూసిన వెంటనే శకుంతల గుర్తుకు వస్తుంది. ఎలాగైనా శకుంతలని తన అంతఃపురానికి తీసుకురావాలని అనుకుంటాడు. ఇంతలో అక్కడికి ఇంద్రుడి మాతలి అక్కడికి వచ్చి ఒక యుద్ధానికి దుష్యంతుడి హెల్ప్ కావాలని అడుగుతాడు. వెంటనే దుష్యంతుడు మాతలితో వెళ్ళి యుద్ధంలో పాల్గొంటాడు. యుద్ధంలో గెలుస్తాడు. భూమికి పై లోకానికి టైం లైన్ వేరుగా ఉంటుంది కాబట్టి భూమికి తిరిగి వచ్చే లోపు 6 సంవత్సరాలు గడిచిపోతుంది. తర్వాత దుష్యంతుడు మరీచి అనే మునిని కలవడానికి వెళతాడు. వెళ్లే మార్గంలో ఒక పిల్లాడు సింహాలతో ఆడుకుంటూ ఉండడం దుష్యంతుడు చూస్తాడు. అప్పుడు అక్కడ ఒక స్త్రీని చూసి ఎవరి పిల్లాడు అని అడుగుతాడు. అప్పుడు ఆమె దుష్యంతుడు మరియు శకుంతలకి పుట్టిన సంతానం అని చెప్తుంది. తర్వాత శకుంతలని కలిసి సారీ చెప్పి ఒకటవుతారు. కొన్ని సంవత్సరాల తర్వాత దుష్యంతుడు కొడుకు భరతుడు రాజయ్యి భారతదేశాన్ని పాలిస్తాడు. ఎంతలా అంటే మన దేశానికి తన పేరు మీదుగానే భారతదేశం అనే పేరు వచ్చేలా పాలిస్తాడు. ఇది కవి కాళిదాసు రచించిన గాథ. ఒరిజినల్ వ్యాస మహాభారతంలో చూస్తే ఇలా ఉండదు. ఎండింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరొక వీడియోలో కలుద్దాం. చేర్స్.